ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ టైం నడుస్తుందని చెప్పొచ్చు. కొద్ది కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న తారక్ టెంపర్ తో మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటించిన ఆ సినిమా ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూపించింది. ఇక ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన నాన్నకు ప్రేమతో కూడా తారక్ ను కొత్తగా ప్రజెంట్ చేసింది. ఎప్పుడు మూసా ధోరణిలో సినిమాలు చేస్తే ఎలా అని అభిమానులు కోరుకునే డిఫరెంట్ సబ్జెక్టులతో అలరిస్తున్నాడు తారక్. ఇక జనతా గ్యారేజ్ తో తారక్ కొట్టిన బాక్సాఫీస్ హిట్ తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన ఆ మూవీ తారక్ కెరియర్ లో బెస్ట్ హిట్ అవుతుంది. ఇక లాస్ట్ ఇయర్ నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ సినిమాలతో ఫ్యాన్స్ కు పండుగ తెచ్చిన తారక్ ఫిలింఫేర్ అవార్డును సైతం అందుకున్నాడు. 2017 ఫిలింఫేర్ అవార్డులో 2016లో రిలీజ్ అయిన నాన్నకు ప్రేమతో సినిమాకు గాను ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా తారక్ కెరియర్ లోనే డిఫరెంట్ సినిమా అని చెప్పొచ్చు. నోవాటెల్లో ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమం జరుగుతుంది. బెస్ట్ యాక్టర్ గా నాన్నకు ప్రేమతో పాటు జనతా గ్యారేజ్ సినిమా తరపున నామినేషన్ లభించిన ఫైనల్ గా తారక్ బెస్ట్ ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు. 2007లో యమదొంగ సినిమాకు గాను మొదటిసారి ఫిలింఫేర్ అవార్డు అందుకున్న జూనియర్ 10 ఏళ్ల తర్వాత మళ్లీ నాన్నకు ప్రేమతో సినిమాతో ఫిలింఫేర్ కొట్టేశాడు. ఫిల్మ్స్ చూసిన తర్వాత మీరు ఏమైనా మూవీ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నారా? ఇలాగా ఉండకుండా వేరేగా ట్రై చేస్తున్నారు. స్పైయింగ్ ఆన్ సమ్వన్, ఓకే, యూజింగ్ సమ్ గ్యాడ్జెట్స్, స్పైడర్ ద్వారా మనిషిని చంపడం, లైక్ హీటర్ తో మనిషిని చంపారు.